హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో తుది దశలో స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ. ఎంపికైన వారికి 10 రోజుల్లో నియామక ఉత్తర్వులు. నేటితో ముగియనున్న తుది జాబితా అభ్యంతరాల నమోదు. రాష్ట్రంలో స్టాఫ్ నర్సు పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తుది మెరిట్ జాబితా విడుదల చేసి అభ్యర్థులను 2-3 రోజుల్లో ఖరారు చేయనున్నారు. 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ ద్వారా ఈ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైన వారికి 10 రోజుల్లో నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. దీంతో బోధనాసుపత్రులతో పాటు వైద్య విధాన పరిషత్ తదితర ఆసుపత్రుల్లో 7031 మంది స్టాఫ్ నర్సులు అందుబాటులోకి రానున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో బీసీ, ఎస్టీ, మైనార్టీ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సుమారు 500 మంది రెగ్యులర్ స్టాఫ్ నర్సుల నియామకం కానుండడంతో విద్యార్థులకు మేలు జరగనుంది. మొదటిగా 5204 పోస్టుల భర్తీకే ప్రకటన ఇచ్చి పరీక్ష నిర్వహించిన తర్వాత కొత్తగా అనుమతించిన 827 పోస్టులను కూడా ఈ రిక్రూట్మెంట్ పరిధిలోకి తీసుకురావడంతో మొత్తం 7031 పోస్టులకు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40,936 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నేరుడు ఆగస్టు 2న రాత పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వైద్య సేవలో అనుభవానికి ప్రత్యేకంగా పాయింట్లు చేర్చి వాటికి మార్కులను కేటాయించారు. వీటి ఆధారంగా ప్రాథమిక మెరిట్ జాబితాను రూపొందించి గత ఏడాది డిసెంబర్ 30 నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. తుది మెరిట్ జాబితాపై అభ్యంతరాలుంటే ఆన్లైన్లో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో 10 రోజుల్లో నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నియామక ప్రక్రియకు సుమారు 3 నెలల అంతరాయం ఏర్పడింది. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన సమాచారం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.